Hello everyone, this is Rambabu. Welcome to Success Journey TV ఛానల్. ఏపీలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. మాక్సిమం రేపు కానీ లేకపోతే 23 కానీ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా మరి దాదాపు 45 రోజుల గ్యాప్ తోటి మనకి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో కాబట్టి మరి ఈ సిచ్యువేషన్ లో మరి ప్రతి ఒక్క డిఎస్సి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మరి మీ యొక్క ప్రిపరేషన్ ని బాగా సీరియస్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చూడండి, మరి గతంలో కూడా చాలా రోజుల నుంచి మనం చెప్తూనే ఉన్నాం, నోటిఫికేషన్ అనేటటువంటిది రాలేదు అనేటటువంటి ఆ దానికోసం వెయిట్ చేయకుండా మన ప్రిపరేషన్ ని మనం కంటిన్యూ చేయాలని గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నాము. సో చాలా మంది ఆస్పిరెంట్స్ ముందు చూపుతో చదువుతూనే ఉన్నారు. కానీ కొంతమంది నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే, టైం ఉంటుంది, 6 months ఉంటుంది, 4 months ఉంటుంది, అప్పుడు చూద్దాంలే అనేటటువంటి ఆ భావనలో ఉన్నారు. మరి ఆ విధంగా చేయటం వల్ల మరి చాలా మందికి ఈ విధంగా డ్యూరేషన్ చాలా తక్కువగా ఉండటం వల్ల మరి వాళ్ళకి టెన్షన్ పెరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మరి కొంత వెయిట్ చేసినట్లయితే మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే లోపల మనకి దానికి డ్యూరేషన్ ఎంత ఉంది, లేకపోతే ఎంత టైం మనకి ఉంటుంది అనేటటువంటిది మనకి త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆశిద్దాం మనం. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా ఇప్పటి నుంచి కూడా మీ యొక్క టైం టేబుల్ మీరు సీరియస్ గా ప్లాన్ చేసుకొని చదివినట్లయితే మీకు మరి డిఎస్సిలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి ఇంకా మనకి లేట్ లేకుండా మనం టాపిక్ లోకి మనం వెళ్దాం. ఈ రోజు నుంచి మనకి మాక్సిమం సైకాలజీకి సంబంధించినటువంటివి కూడా మనం ప్లాన్ చేద్దామని చెప్పాం గతంలో. సో కాబట్టి ఈ రోజు రక్షక తంత్రాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఈ రోజు డిస్కస్ చేద్దామండి. ఖచ్చితంగా టెట్ లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి బిట్ అనేది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి డిఎస్సిలో కానీ టెట్ లో కానీ ఏ అంశాలు బాగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది అనేటటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. సో దీంట్లో మరి ముందుగా మనం తీసుకున్నట్లయితే రక్షక తంత్రాలు అనేటటువంటి కాన్సెప్ట్ భావాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు అనేటటువంటి కాన్సెప్ట్ ని ఇతను చెప్పడం జరిగింది. మరి అయితే ఏంటి అంటే, జనరల్ గా ఒక వ్యక్తి జీవితంలో చాలా రకాలైనటువంటి సంఘర్షణలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి సంఘర్షణల వలన అంటే ఏంటి, ఇప్పుడు చెప్పాం మనం టెట్ రాయాలా, డిఎస్సి రాయాలా. సో ఇది కూడా ఒక రకమైనటువంటి సంఘర్షణే. మరి డిఎస్సి ఉన్నట్లయితే డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేయాలా. సో ఈ విధంగా మనకి చాలా రకాలైనటువంటి సంఘర్షణలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి సంఘర్షణల వల్ల ఏమవుతుందంటే మానసిక సంఘర్షణలకు దారి తీసే అవకాశం ఉంటుంది. సో మరి ఇవన్నీ కూడా ఇలాంటి సంఘర్షణలు ఉండటం వల్ల మానసికమైనటువంటి సంఘర్షణలు అనేవి జరుగుతూ ఉంటాయి. మానసిక రుగ్మతలకు దారితీసే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి మానసిక రుగ్మతల వలన చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి అవకాశం ఉంది. మరి వీటిని తగ్గించుకోవడానికి మానసిక వ్యాకులతని తగ్గించుకోవడం కోసం మనకి రక్షక తంత్రాలు అనేవి ఉపయోగపడతాయి. మరి అయితే ఈ రక్షక తంత్రాలను కూడా అతిగా ఎక్కువగా ఉపయోగించకూడదు. వీటిని ఎక్కువగా ఉపయోగించినప్పుడు కూడా మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఎంతవరకు ఉపయోగించాలో వాటిని అంతవరకు మాత్రం ఉపయోగించుకున్నట్లయితే మన యొక్క కుంటనాలకు సంబంధించినటువంటి వ్యాకులత కానివ్వండి, లేకపోతే ఈ మానసిక రుగ్మతలు కానీ ఇవన్నిటిని కూడా మనం అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి రక్షక తంత్రాలు తీసుకున్నట్లయితే మనకు ఉండేటటువంటి రక్షక తంత్రాల్లో దమనము, హేతుకీకరణము, పరిహారము, ప్రతిగమనము, స్వైరకల్పన, ప్రక్షేపణం, విస్థాపనము, తదాత్మీకరణము, ఉపసంహరణం, ప్రేరేపకం తారుమారు, ఉదాతీకరణ, బౌద్ధీకరణ, అంతర్లీనము, వ్యక్తీకరణ, ప్రాయశ్చిత్తము, నిరాకరణ, సానుభూతి. సో ఈ విధంగా మనకి చాలా రకాలైనటువంటి దాదాపు ఒక 15 రకాలైనటువంటి రక్షక తంత్రాలు ఉంటాయి. మరి రక్షక తంత్రాలకు సంబంధించినటువంటి వాటిలో మనం కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. టెట్ లో కానివ్వండి, డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఈ రక్షక తంత్రాలకు సంబంధించినటువంటి బిట్ మనకి వచ్చినప్పుడు వాటిలో కొన్ని కన్ఫ్యూజ్ లేకుండా మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని మనం చూడగానే ఆన్సర్ పెట్టగలుగుతాం, కానీ మరికొన్ని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ రక్షక తంత్రాల్లో ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతున్నాము, ఎక్కడ మనం ఏ విధంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ మనకు కొంచెం ఇబ్బందిగా ఉండేటటువంటి 1-2
రక్షక తంత్రాలు మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక కోడ్ కూడా మన దగ్గర ఉంది. ఆ కోడ్ తోటి మనం ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ముందుగా మనం చూద్దాం. ఫస్ట్ వన్ దమనము. దమనం అంటే మన అందరికీ తెలుసు, ప్రేరేపిత విస్మృతి అంటారు. అంటే మనకి సంబంధించినటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు కానివ్వండి, లేకపోతే చెప్పుకోలేనటువంటి సంఘటనలు, బాధాకరమైనటువంటి విషయాల్ని మనం కావాలని మర్చిపోతూ ఉంటాం. సో ఈ విధంగా కావాలని మర్చిపోయేటటువంటి వాటిని ఏమంటారంటే దమనము అని చెప్పటం జరుగుతుంది. అంటే మనకి ఇబ్బందికరమైనటువంటి అంశాలు కానివ్వండి, బాధాకరమైనటువంటి సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కావాలని మర్చిపోతూ ఉంటాం. మరి ఇట్లా మర్చిపోకపోతే ఏమవుతుందంటే అది మనకి ఒక మానసిక వ్యాకులతకు దారితీసి అవి మానసిక రుగ్మతకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మనకి ఏవైతే మనసుకు ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయో, బాధాకరమైనటువంటి సంఘటనలు ఉంటాయో వాటన్నిటిని మనం కావాలని మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, లవ్ లో ఫెయిల్ అయినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. మరి వాళ్ళు ప్రేమించుకొని తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో మరి అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు కావాలని వాళ్ళు మర్చిపోవటం జరుగుతుంది. ఎందుకంటే మరి అలా మర్చిపోలేకపోతే ఏంటి అంటే అది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి వ్యాకులతకు దారితీసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అట్లా కావాలని మర్చిపోవటం జరుగుతుంది. నెక్స్ట్, తరగతిలో విద్యార్థులు ఒక తోటి పిల్లలు అవమానాన్ని కలగజేసినట్లయితే మరి అవమానాన్ని కావాలని మర్చిపోతూ ఉంటారు. ఓకే, మరి ఆ విధంగా కావాలని మర్చిపోయేటటువంటిది ఏమంటారంటే దమనం అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిఎస్సిలో ఎన్నిసార్లు జాబ్ ప్రయత్నాలు చేసినా కానీ మరి డిఎస్సి రాకపోయినప్పటికి కానివ్వండి, లేకపోతే టెట్ లో ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికి కూడా కనీసం రావాల్సినటువంటి మార్కులు స్కోర్ చేయలేనప్పుడు మరి ఏం చేస్తారు? అలాంటి సందర్భాల్లో కొంతమంది ఆస్పిరెంట్స్ కావాలని ఆ టెట్ కి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా మర్చిపోతూ ఉంటారు, లేకపోతే డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా వదిలేయటం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే దమనం అని చెప్తారు. ప్రేరేపిత విస్మృతి అని దేన్ని అంటారంటే దమనాన్ని ప్రేరేపిత విస్మృతి అని చెప్తారు. అంటే బాధాకరమైనటువంటి సంఘటనల్ని, ఇబ్బందికరమైనటువంటి అంశాన్ని మనం కావాలని మర్చిపోవటాన్ని దమనం అని చెప్తారు. నెక్స్ట్, హేతుకీకరణ. హేతుకీకరణం అంటే తనని తాను సమర్థించుకోవటం. అంటే చూడండి, తన యొక్క మిస్టేక్ ఉన్నప్పటికీ కూడా, తన సైడ్ నుంచి మిస్టేక్ ఉన్నప్పటికీ కూడా తాను చేసింది తప్పు అని ఒప్పుకోడు అతను. అర్థమవుతుంది కదా? తన యొక్క తప్పుని అతను ఒప్పుకోడు, తనని తాను సమర్థించుకుంటాడు. దాన్ని ఏమంటారంటే హేతుకీకరణం అంటారు. తనను తాను సమర్థించుకునేటటువంటిది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం అంటే హేతుకీకరణం అంటారు. అంటే తప్పు తన సైడ్ ఉన్నప్పటికి కూడా తన వైపు ఎలాంటి తప్పు కూడా లేదు అనేటటువంటి ఆ విషయాన్ని కవర్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని ఏమంటారంటే హేతుకీకరణం అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అందని ద్రాక్ష పుల్లన. మరి అందని ద్రాక్ష పుల్లన అనేటటువంటిది ఈ రక్షక తంత్రం దేనికి ఉదాహరణ అంటే ఏంటి? హేతుకీకరణకు ఉదాహరణ. అంటే చూడండి, మరి ఈ నక్క ఏం చేస్తుంది? ద్రాక్ష పళ్ళ కోసం పైకి ఎగిరి ట్రై చేస్తూ ఉంటుంది. మరి అట్లా పైకి ఎగిరినప్పుడు తనకి ఆ ద్రాక్ష పళ్ళు అందనప్పుడు ఏమనుకుంటుంది అంటే అవి పుల్లగా ఉంటాయిలే అని సమర్థించుకుంటుంది. పుల్లగా ఉంటాయి, అవి మనకెందుకులే అని చెప్పేసి ఇది తనను తాను సమర్థించుకుంటుంది. అంటే నేను ఎగరలేకపోయాను, నా వల్ల కాలేదు అనేటటువంటి ఆ ఫీలింగ్ నుంచి తనని తాను సపోర్ట్ చేసుకుంటది. సపోర్ట్ చేసుకొని అవి పుల్లగా ఉంటాయి, దానివల్ల మనకు ఉపయోగం లేదులే అని తప్పుకోవటం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే హేతుకీకరణం అంటారు. నెక్స్ట్, ఇంకో ఎగ్జాంపుల్, ఒక భార్యకి బిర్యానీ చేయటం ఇష్టం లేదు. భార్యకి బిర్యానీ తయారు చేయటం అనేది రాదు. మరి అట్లా రానప్పుడు తను ఏం చెప్తుందంటే బిర్యానీ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అని తను చెప్తుంది. అంటే తనకు రాదు అనే విషయాన్ని చెప్పకుండా ఏం చెప్తుందంటే బిర్యానీ అనేది మన ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తుంది. సో కాబట్టి ఇది మనకి హేతుకీకరణకి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. నెక్స్ట్, సినిమా రిలీజ్ అయింది అనుకోండి, కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాని పుష్ప 2 సినిమా చూద్దామని చెప్పేసి థియేటర్కి వెళ్ళాడు. థియేటర్కి వెళ్తే ఫస్ట్ మార్నింగ్ షో బెనిఫిట్ షోకి వెళ్తే అక్కడ టికెట్లు దొరకలా. మరి అప్పుడు తను ఏమనుకుంటాడు? తాను నా వల్ల కాలేదు, టికెట్లు నేను తీసుకోలేకపోయాని అనుకోడు. ఏమనుకుంటాడంటే ఈ సినిమా ఏముంటది, అంత ఏం బాగోదు, మనకి సేమ్ పార్ట్ 1 లాగే ఉంటది, లేకపోతే ఇంకో 4 రోజులు అయితే టీవీలో వచ్చింది, అంత రిస్క్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి
తనను తాను సమర్థించుకుంటాడు. సో దీన్ని ఏమంటారంటే హేతుకీకరణం అంటారు. నెక్స్ట్, చలికాలంలో వాకింగ్ కి వెళ్ళటం ఇష్టం లేనటువంటి ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే మరి వాకింగ్ కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ మరి అతను వెళ్ళలేడు వాకింగ్ కి. మరి అట్లా వెళ్ళలేనప్పుడు అతను తన యొక్క మిస్టేక్ ని తను బయటికి చెప్పుకోలేడు. అంటే నేను నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళలేను అనేటటువంటి విషయాన్ని చెప్పకుండా మరి బయటికి వెళితే మనకి జలుబు చేస్తుంది, చలికాలంలో మంచు కురిస్తే జలుబు చేస్తుంది అని చెప్పేసి తనను తాను సమర్థించుకుంటాడు. ఓకే, దీన్ని ఏమంటారంటే హేతుకీకరణం అంటారు. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి ఏసీ కొనాలని ఉంది. మరి ఆ ఏసీ కొనాలనుకున్నప్పుడు ఆ ఏసీ కొనటానికి డబ్బులు లేవు. మరి అలాంటప్పుడు తనను తాను తక్కువగా అంచనా వేసుకోవాలి. అంటే నా దగ్గర డబ్బులు లేవు, నా వల్ల కాలేదు అనేటటువంటి ఫీలింగ్ లో లేకుండా తనను తాను సమర్థించుకుంటాడు. అంటే ఏంటి, ఏసీ వాడకూడదు, ఏసీ వాడితే మనకి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, లేకపోతే ఏసీ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు అని తనను తాను సమర్థించుకుంటాడు. సో ఈ విధంగా సమర్థించుకోవడాన్ని ఏమంటారంటే హేతుకీకరణం అని చెప్తారు. కాబట్టి హేతుకీకరణంలో ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, అందని ద్రాక్ష పుల్లన అనేటటువంటిది ఒకటి గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా మిగిలినవి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ప్రతిగమనం. చూడండి, మరి ప్రతిగమనం అంటే కుంటనాలకు లోనైనటువంటి వ్యక్తి, అంటే ఫ్రస్ట్రేషన్ కి లోనైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే చిన్న పిల్లవాడిలా మాట్లాడుతూ ఉంటాడు. చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అని చెప్తారు. అంటే ఫ్రస్ట్రేషన్ కి లోనైనప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా సరే ఇబ్బందికరమైనటువంటి సంఘటనలకి లోనైనప్పుడు కానివ్వండి, మానసిక రుగ్మతలతో బాధపడేటప్పుడు కొన్ని అనుకోనటువంటి సిచ్యువేషన్స్ లో తను ఏం చేస్తాడంటే చిన్న పిల్లవాడి లాగా ప్రవర్తిస్తాడు. సో దాన్ని ఏమంటారంటే ప్రతిగమనం అంటారు, రిగ్రెషన్ అని చెప్తారు. సో చూడండి, ఆ ప్రతిగమనం అనేటటువంటి పేరులోనే ఉంది. అంటే గమనం అంటే ముందుకు పోవటం, ప్రతిగమనం అంటే వెనక్కి రావటం. అంటే తాను మళ్ళీ చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తిస్తాడు. ఆ విధంగా చిన్న పిల్లవాడిలా ప్రవర్తించేటటువంటి రక్షక తంత్రం ఏది అంటే ప్రతిగమనం. మరి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం చేసేటటువంటి ఒక వ్యక్తికి ఆ వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు కొన్ని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు తాను ఇంటికి వచ్చి చిన్న పిల్లవాడిలా ఏడుస్తూ ఉంటాడు. మరి దాన్ని ఏమంటారంటే ప్రతిగమనం అంటారు. తర్వాత భార్య వంట చేస్తూ ఉంటుంది. భార్య వంట చేస్తుంటే సరిగా వంట చేయనప్పుడు భర్త ఏమంటాడు, ఇన్ని సంవత్సరాలైనా నీకు వంట చేయటం సరిగా రాదా అని అన్నప్పుడు ఆ భార్య చిన్నపిల్లల ఏడుస్తూ ఉంటది. సో కాబట్టి అట్లా మనకి దాన్ని ఏమంటారంటే ప్రతిగమనం అంటారు. అంటే చిన్నపిల్లల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. పోలీస్ జాబ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి బాగా సీరియస్ గా ప్రిపేర్ అయ్యాడు. చివరికి వచ్చేసరికి ఒక మార్కు 2 మార్కుల ఆ డిఫరెన్స్ లో జాబ్ అనేది అతనికి మిస్ అయింది. సో మరి ఆ సిచ్యువేషన్ లో అతను చిన్న పిల్లవాడిలా ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. సో దాన్ని ఏమంటారంటే ప్రతిగమనం అంటారు. నెక్స్ట్, చూడండి, ఇంకా అత్తవారింట్లో పడేటటువంటి ఇబ్బందుల్ని తట్టుకోలేక ఇంటికి వెళ్ళి తన తల్లి దగ్గర అమ్మాయి చిన్న పిల్లలాగా తన యొక్క బాధని వ్యక్తం చేయడం జరుగుతుంది. స్వైర కల్పన. నెక్స్ట్, స్వైర కల్పన. స్వైర కల్పన అంటే ఒక వ్యక్తి తన జీవితంలో తాను ఏదైతే సాధించాలి అని అనుకున్నాడో దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. మరి ఆ ప్రయత్నాలు చేసి చివరికి ఫెయిల్ అవుతాడు. ఆ ఫెయిల్ అయిన తర్వాత తను అంటే అనేక ప్రయత్నాలు చేసి సక్సెస్ అవ్వకపోయినప్పటికీ కూడా తాను ముందుగానే సక్సెస్ అయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. దాన్ని స్వైర కల్పన అంటారు. జనరల్ గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటంటే పగటి కళలు కనడం అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే స్వైర కల్పన అంటే ఏంటంటే పగటి కళలు కనటం. మరి పగటి కళలు కనటాన్ని ఏమంటారంటే స్వైర కల్పన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఒక ఆస్పిరెంట్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఇప్పుడు తను చదువుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు, నాకు ఈ డిఎస్సిలో జాబ్ వస్తుంది, జాబ్ వస్తే స్కూల్ అసిస్టెంట్ జాబ్ వస్తుంది, తర్వాత ప్రమోషన్ వస్తుంది, ఎంయూ అయిపోతా, తర్వాత డిఈఓ అయిపోతా, ఇట్లా ఆలోచనిస్తూ ఉంటాడు. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే స్వైర కల్పన అని చెప్పడం జరుగుతుంది. అంటే గాలిలో మేడలు కట్టడం అనేటటువంటిది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం అంటే స్వైర కల్పన అనేటటువంటి రక్షక తంత్రంగా చెప్పవచ్చు. ఐఏఎస్ ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి తాను మళ్ళీ ఐఏఎస్ అయినట్లు,
మంచిగా పరిపాలిస్తున్నట్లు అతను కలగంటూ ఉంటాడు. దాన్ని స్వైర కల్పన అంటారు. సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తికి మరి అతను ఎట్లా కళ్ళగంటుంటాడు, తానే హీరో అయినట్లుగా, మరి టాలీవుడ్ హీరో అయినట్లు, బాలీవుడ్ హీరో అయినట్లుగా అతను కలలుగంటూ ఉంటాడు. సో దీన్ని స్వైర కల్పనగా చెప్పొచ్చు. అందంగా లేనటువంటి స్త్రీ మిస్ ఇండియా అయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి ఈ విధంగా అందంగా లేనటువంటి స్త్రీ మిస్ ఇండియా అయినట్లుగా ఫీల్ అవటం అనేది ఏంటి అంటే స్వైర కల్పన. నెక్స్ట్, కారు కొనలేనటువంటి ఒక పేదవాడు ఆడి కారులో తిరుగుతున్నట్లుగా కలగంటూ ఉంటాడు. సో మరి దీన్ని స్వైర కల్పనగా చెప్పొచ్చు. మరి పగటి కళలు ఎక్కువగా కనటం అనేది ఏంటి అంటే నిత్య జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, మరి పగటి కళలకు అంటూనే కూర్చోవటం కంటే వాటి మీద ప్రయత్నం చేయటం అనేది చాలా ముఖ్యం. కానీ మరి కేవలం పగటి కళలు కనడం ద్వారా మనం అనుకునేటటువంటి లక్ష్యాన్ని మనం సాధించలేము. నెక్స్ట్, పరిహారం. ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి దానికి ఆల్టర్నేటివ్ గా మరొక రంగంలో రాణించడాన్ని పరిహారం అని చెప్తారు. అంటే ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి ప్రత్యామ్నాయంగా ఇంకొక రంగాన్ని ఎంచుకొని దాంట్లో ఒక గొప్ప స్థాయికి వెళ్ళటం జరుగుతుంది. సో దాన్ని ఏమంటారంటే పరిహారం అని చెప్తారు. ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి మరొక రంగాన్ని ప్రత్యామ్నాయంగా మరొక రంగాల్లో ఎంపిక చేసుకోవడాన్ని ఏమని చెప్తారు అంటే పరిహారం అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మరి డిఎస్సిలో బాగా ప్రిపేర్ అయ్యి డిఎస్సి కోసం బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ రానటువంటి వ్యక్తి డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతారు. అతను అర్థమవుతుంది కదా. సో మరి దాన్ని ఏమంటారంటే రక్షక పరిహారం అని చెప్తారు. ఐఏఎస్ కానటువంటి వ్యక్తి, అంటే ఒక వ్యక్తి ఐఏఎస్ కోసం బాగా ట్రై చేసి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అతను మరి ఐఏఎస్ కాలేకపోయినప్పుడు తను ఏం చేస్తాడంటే ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెడతాడు, ఐఏఎస్ అకాడమీని పెడుతున్నాడు. నెక్స్ట్, పోలీస్ సెలక్షన్ కి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీస్ సెలక్షన్ కానటువంటి ఆ క్యాండిడేట్ పోలీసు ట్రైనింగ్ కి వెళ్ళేటటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సో ఇదేంటి అంటే పరిహారంగా చెప్పొచ్చు దీన్ని. తర్వాత సుప్రసిద్ధ తత్వశాస్త్రవేత్త రమణ మహర్షి తన చిన్నతనంలోనే చదువుల్లో రాణించలేక అతను ఏం చేశాడు అంటే పెద్దలు దండించడం వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు రమణ మహర్షి. మరి అతను వెళ్ళిన తర్వాత మరణం తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాల్లో పరిశీలన చేయటంలో ఇతను ఒక తత్వవేత్తగా ఇతను అభివృద్ధి చెందడం జరిగింది. సో కాబట్టి ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి దాన్ని ప్రత్యామ్నాయంగా మరొక రంగాన్ని ఎంపిక చేసుకుని దాంట్లో అభివృద్ధి చెందినట్లయితే దాన్ని పరిహారం అని చెప్తారు. నెక్స్ట్, ప్రక్షేపణము తర్వాత విస్థాపనం, ఇవి రెండింటి కూడా కన్ఫ్యూజ్ ఉంటుందండి. సో వీటిని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ప్రక్షేపణము, విస్థాపనము. ప్రక్షేపణము, విస్థాపన గురించి చూద్దాం. ఈ రెండు ఎక్కువ మంది చాలా మంది ఆస్పిరెంట్స్ దీంట్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కాబట్టి ప్రక్షేపణం అంటే తనలో ఉన్నటువంటి లోపాలు తప్పులు, ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి లోపాలు తప్పుల్ని మరొక వ్యక్తి మీదకి ఆపాదించడాన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు. ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి తప్పులు కానివ్వండి, లోపాలు కానీ మరొక వ్యక్తి మీదకి లేకపోతే మరొక వస్తువు మీదకి ప్రదర్శించడాన్ని ప్రక్షేపణం అని చెప్తారు. మరి దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రక్షేపణానికి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి, తప్పుల్ని కానివ్వండి మరొక వ్యక్తి మీదకి కానీ మరొక వస్తువు మీదకి కానీ ఆపాదించడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు. మరి క్రికెట్ సరిగా ఆడలేనటువంటి వ్యక్తి పిచ్ బాగాలేదు అంటాడు. ఓకే, పిచ్ సరిగా బాగలేకపోవటం వల్ల క్రికెట్ సరిగా ఆడలేను అని చెప్పటం జరుగుతుంది. నెక్స్ట్, ఆడలేక మధ్యలో ఓడు అంటారు. అంటే ఏంటి, మధ్యలో ఉంటది కదా, ఆ మధ్యలో వాయించేటటువంటి వ్యక్తి
అది సరిగా లేదు అని చెప్తాడు. ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటిది సామెత కూడా మనకి ఉంది. అంటే డాన్స్ చేస్తూ ఉంటారు కదా, మరి మధ్యలో అనేది కొట్టేటటువంటి మధ్యలో సరిగా లేనప్పుడు సరిగా ఆడలేకపోయానని చెప్పడం జరుగుతుంది. మరి ఒక ఫ్లూట్ వాయించేటటువంటి వ్యక్తి నువ్వు సరిగా ఫ్లూట్ ఎందుకు వాయించలేదు అని చెప్తే అతను ఏం చెప్తాడంటే ఫ్లూట్ సరిగా బాగలేదు, లేకపోతే నేను ఎరగదీసేవాడిని అని చెప్తూ ఉంటాడు. అంటే ఏంటి, ఆ ఫ్లూట్ తనలో ఉన్నటువంటి తప్పుని ఆ ఫ్లూట్ మీదకి నెట్టడం జరుగుతుంది. సో కాబట్టి ఇదేంటి అంటే ప్రక్షేపణం. దస్తూరి హ్యాండ్ రైటింగ్ సరిగా లేనటువంటి ఒక వ్యక్తి లేకపోతే ఒక స్టూడెంట్ మరి ఎందుకు హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు అంటే అతను ఆ లోపాన్ని తన లోపాన్ని బయటికి చెప్పడు, ఆ లోపాన్ని మరొక వస్తువు మీదకి నెడతాడు. అంటే ఏంటి, పెన్ను సరిగా లేదు అని చెప్తాడు, పెన్ను సరిగా రాయట్లేదు, లేకపోతే నా రైటింగ్ చాలా అదిరిపోయేది అని చెప్తూ ఉంటాడు. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు. చూడండి ఇక్కడ ఈ చెప్పేటటువంటి దాంట్లో క్రికెట్ ఆడేటటువంటి ఆటగాడు మరి తాను ఆడేటటువంటి ఆటలో సరిగా ఆడలేకపోవడానికి కారణం పిచ్చి మీదకి నెట్టాడు, తనలో ఉన్నటువంటి లోపాన్ని పిచ్చి మీదకి నెట్టాడు. తర్వాత ఫ్లూట్ సరిగా వాయించలేనటువంటి వ్యక్తి తన లోపాన్ని ఫ్లూట్ మీదకి నెట్టాడు. దస్తూరి బాగలేనటువంటి హ్యాండ్ రైటింగ్ సరిగా లేనటువంటి వ్యక్తి తన లోపాన్ని దేని మీదకి నెట్టాడు, ఆ పెన్ను మీదకి నెట్టాడు. సో కాబట్టి ఈ విధంగా మనకి డిఎస్సిలో పోస్టింగ్ రానటువంటి వ్యక్తి మరి ఆ లోపాన్ని తనలో ఉన్నటువంటి ఆ లోపాన్ని ఆ కోచింగ్ సెంటర్ మీదకి నెడతారు. అంటే కోచింగ్ సెంటర్ లో సరిగా చెప్పలేదు, నాకు మొత్తం సరిగా అర్థం కాలేదు, లేకపోతే నాకు జాబ్ వచ్చేది అనే విషయాన్ని చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఈ విధంగా మనకి ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి, తప్పులు కానివ్వండి మరొక వ్యక్తి మీదకి లేకపోతే మరొక వస్తువు మీదకి ఆపాదిస్తే దాన్ని ప్రక్షేపణం అని చెప్తారు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, ప్రక్షేపణంలో లోపాలు తప్పులు ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రక్షేపణంలో లోపాలు తప్పులు అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రక్షేపణంలో లోపాలు తప్పుల్ని మరొక వ్యక్తికి మరొక వస్తువు మీదకి ఆపాదిస్తారు. సో కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఏంటంటే పక్షి తల మీద వెళుతుంది అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. పక్షి తల మీద వెళుతుంది అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే పక్షి అన్నప్పుడు ప్రక్షేపణం, తల అంటే తప్పులు లోపాలు, తల అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే పక్షి తల మీద వెళ్ళింది అనేటటువంటి పదాన్ని అక్కడ రాసుకోండి మీరు. పక్షి తల మీద వెళ్ళింది అంటే ఇట్లా మన తల మీద నుంచి వెళ్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సో అప్పుడు పక్షి తల మీద నుంచి వెళ్ళింది అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే పక్షి అంటే ప్రక్షేపణం, తల అంటే తప్పులు లోపాలు. సో కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మీరు ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. డిఎస్సి అయిపోయే వరకు కూడా మీరు ఆ పదాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే పక్షి తల మీద నుంచి వెళ్ళింది అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రక్షేపణంలో తప్పులు లోపాలు అనే ఆ పదం గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ప్రక్షేపణము, తప్పులు లోపాలు. కాబట్టి ఆ పదాలు గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఎలాంటి మనకి అప్లికేషన్ టైప్ బిట్ అడిగినా కానీ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి విస్థాపనం. మరి విస్థాపనం అంటే చూడండి కోపం, దీంట్లో అక్కడ లోపాలు తప్పులు అర్థమవుతుంది కదా. ప్రక్షేపణంలో లోపాలు తప్పులు ఉంటాయి, మరి ఇక్కడ విస్థాపనంలో కోపము అంటే ఒక వ్యక్తి తన కోపాన్ని మరొక వ్యక్తి మీదకి నెడతాడు, అర్థమవుతుంది, అది విస్థాపనం. ప్రక్షేపణం అంటే వ్యక్తి తనలో ఉన్నటువంటి లోపాలు తప్పుల్ని మరొక వ్యక్తికి వస్తువు మీదకి ఆపాదిస్తాడు. విస్థాపనం అంటే తనలో ఉన్నటువంటి కోపాన్ని మరొక వ్యక్తి మీదకి మరొక వస్తువు మీదకి ఆపాదిస్తాడు. సో దీన్ని ఏమంటారంటే విస్థాపనం అని చెప్తారు. ఓకే, అంటే అత్త మీద కోపము దుత్త మీద చూపించడం అని చెప్తూ ఉంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అత్త కోడల్ని తిడుతూ ఉంటది, కోడలు ఏం చేస్తుంటది, మజ్జిగ చేస్తూ ఉంటది. దుత్త అంటే ఏంటి, మజ్జిగ కర్ర, మజ్జిగ చేసేటటువంటి చల్లకవ్వ ఉంటది కదా, దాన్ని దుత్త అంటారు. మరి అత్త ఆ కోడల్ని తిట్టినప్పుడు ఆ కోడలికి అత్త మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ చల్లకవ్వ మీద చూపిస్తూ ఉంటది గట్టిగా. ఓకే, సో ఆ విధంగా అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపిస్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కోపాన్ని ఏం చేసింది అంటే మరొక వస్తువు మీదకు చూపించింది. జనరల్ గా చూడండి, ఇంట్లో లేడీస్ భార్య ఉందనుకోండి, భర్త మీద ఉన్నటువంటి కోపాన్ని గిన్నెలు కడిగేటప్పుడు కానివ్వండి, గిన్నెలు వాటికేసి కొట్టడం కానివ్వండి, ఇట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ జనరల్ గా. సో కాబట్టి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అత్త మీద కోపము దుత్త మీద చూపించడం అనేది విస్థాపనం. తర్వాత ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ఆఫీస్ లో బాసు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగిని అతని మీద కోపపడ్డాడు, సరిగ్గా డ్యూటీ చేయలేదని. మరి ఆ కోపాన్ని ఇప్పుడు ఏం చేశాడు, అతను ఆ జాబ్ చేసేటటువంటి అతని ఇంటికి వచ్చి తన భార్య మీద చూపించాడు. ఆ కోపాన్ని, తన యొక్క బాస్ మీద ఉన్నటువంటి కోపాన్ని తన భార్య మీద చూపించాడు.
ఇప్పుడు ఆ భార్య ఏం చేసింది, తన భర్త మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ పిల్లవాడి మీద చూపించింది. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ మీద ఉన్నటువంటి కోపాన్ని వాడి చేతిలో ఆడుకునేటటువంటి బొమ్మను తీసుకుని నేలకేసి కొడతాడు. సో కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కోపాన్ని మరొక వ్యక్తి మీదకి, అంటే ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి కోపాన్ని కానివ్వండి, ఆ తనలో ఉన్నటువంటి కోపాన్ని మరొక వ్యక్తి మీదకి లేకపోతే మరొక వస్తువు మీదకి చూపిస్తూ ఉంటారు. ఓకేనా. సో ఇది ఏంటంటే విస్థాపనం అంటారు. దీనికి కూడా ఒక కోడ్ ఉంటుందండి. ఈ కోడ్ రాసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. విస్థాపనం దగ్గర విస్కీ అని రాసుకోండి. అంటే విస్కీ మందు ఉంటుంది కదా, ఆ మందు అనే పదార్థం దానికి సంబంధించి విస్థాపనంలో మొదటి అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి. విస్థాపనంలో విస్, తర్వాత కి అంటే విస్కీ అంటే కే అంటే కోపం. విస్కీ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే విస్థాపనంలో కోపం అనే పదం ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. విస్థాపనంలో విస్కీ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, అంటే కోపము. తర్వాత ప్రక్షేపణంలో పక్షి తల మీద నుంచి వెళ్ళింది, అంటే ప్రక్షేపణంలో తప్పులు తర్వాత లోపాలు. సో ఈ విధంగా మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇవి రెండు మీరు స్పెసిఫిక్ గా రాసుకోండి. వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఒక బాక్స్ లాగా కొట్టుకోండి, వాటికి ఒక సర్కిల్ చుట్టుకున్నట్లయితే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటది. ఎలాంటి బిట్లు అడిగినా కానీ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇంకా టెట్ లో సరిగా మార్కులు రానటువంటి వ్యక్తి ఆ టెట్ మార్కులు స్కోర్ చూసుకొని తన చేతిలో ఉన్నటువంటి ఫోన్ ని నేలకేసి కొడతాడు. సో కాబట్టి ఇది అంటే ఒక వ్యక్తి తన యొక్క కోపాన్ని ఏం చేస్తున్నాడంటే మరొక వస్తువు మీదకి చూపించాడు, ఆ ఫోన్ మీద చూపించాడు. సో ఇది విస్థాపనం. నెక్స్ట్ తదాత్మీకరణం. తదాత్మీకరణం అంటే తాను సాధించలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, తాను సాధించలేనటువంటి కోరికలు మరొకళ్ళు సాధించినప్పుడు తానే సాధించినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో దాన్ని ఏమంటారంటే తాదాత్మీకరణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డిఎస్సిలో జాబ్ రానటువంటి ఒక వ్యక్తి తన కొడుకుని టీచర్ చేస్తాడు, అర్థమవుతుందా. సో కాబట్టి అదే విధంగా ఒక పైలట్ అవ్వాలనుకున్నటువంటి వ్యక్తికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ తాను పైలట్ అవ్వకపోయినప్పుడు తన కొడుకుని ఒక విమానం నడిపేటటువంటి పైలట్ గా చేసి తానే పైలట్ అయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అమెరికా వెళ్ళాలనుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సక్సెస్ అవ్వకపోయినప్పటికీ తన కొడుకుని అమెరికా పంపించి తానే అమెరికా పోయినట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. సో కాబట్టి ఇదేంటి అంటే తదాత్మీకరణం అని చెప్తారు. నెక్స్ట్ ఉపసంహరణం. ఉపసంహరణం అంటే చూడండి, ముందుగానే ఒక పని చేస్తే ఆ పనిలో సక్సెస్ కాలేము అనేటటువంటి విషయం ముందుగానే అర్థం చేసుకొని ఆ పని చేయకుండా ముందుగానే డ్రాప్ అవుతారు. సో దాన్ని ఏమంటారంటే ఉపసంహరణం అని చెప్తారు. అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఉంది, డిఎస్సి రాసేటప్పుడు కొంతమంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు, తన మీద తనకి నమ్మకం ఉండదమ్ము, మరి పోస్టులు ఎన్నో లేవు, నేను అనవసరంగా చదివి రాసి ఈ రిస్క్ పట్టం ఎందుకు లేని ముందే అని చెప్పేసి కొంతమంది ముందే డ్రాప్ అయ్యేస్తున్నారు, డిఎస్సి రాయట్లేదు అని చెప్పేసి డ్రాప్ అయిపోతారు. లేకపోతే టెట్ ఉంటుంది అనుకోండి, టెట్ తీసుకుంటే మరి టెట్ అనవసరంగా మరి దీంట్లో చదివేటప్పుడు మరి ఇంగ్లీష్ కానీ లేకపోతే తెలుగు కానీ మ్యాథ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, మరి ఇవన్నీ చదవటం వల్ల మనకి చాలా రిస్క్, మనం చదవలేము, మన వల్ల కాదు అని చెప్పేసి ముందే ఆ టెట్ ఎగ్జామ్ అనేది రాయకుండానే ఉంటాడు. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే ఉపసంహరణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బైక్ డ్రైవింగ్ చేస్తే తాను ఎక్కడ పడిపోతానన్న భయంతో ముందుగానే డ్రైవింగ్ అనేది చేయకుండా ఉంటాడు. సో దాన్ని ఏమంటారంటే ఉపసంహరణం అంటారు. కొంతమందికి జెయింట్ వీల్ ఉంటది, ఆ జెయింట్ వీల్ కానివ్వండి లేకపోతే ఇంకా కొలంబస్ కానీ అది ఎక్కితే భయపడుతూ ఉంటారు. మరి ఎక్కి ఎందుకు భయపడాలి అని చెప్పేసి ముందుగానే వాళ్ళు ఎక్కకుండానే ఉంటారు. సో దాన్ని ఏమంటారంటే ఉపసంహరణంగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ ఆడాలనుకోండి, గేమ్స్ ఆడేటప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు మరి ఆ బాల్ ఎక్కడ తగిలితే దెబ్బ తగులుతుందో అని చెప్పేసి ముందుగానే అసలు ఆ ఆటలో పార్టిసిపేట్ చేయకుండానే ఉంటాడు. సో దాన్ని ఏమంటారంటే ఉపసంహరణం అని చెప్తారు. నెక్స్ట్ ప్రేరేపకం తారుమారు. చూడండి, మరి ప్రేరేపకం తారుమారు అంటే చూద్దాం.
అంటే మనసులో ఉన్నటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్, ఒరిజినల్ ఫీలింగ్ ని బయటికి చెప్పకుండా దానికి రివర్స్ గా చేసి చెప్తూ ఉంటారు. సో దాన్ని ఏమంటారంటే ప్రేరేపకం తారుమారు అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనసులో ఉన్నటువంటి ఫీలింగ్ కి రివర్స్ చేసి చెప్తూ ఉంటారు. దాన్ని ప్రేరేపకం తారుమారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మనం చుట్టాల ఇంటికి వెళ్తాం. మరి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మర్యాద కోసం భోజనం చేయండి అని చెప్పేసి అడిగినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, మనకు ఆకలిగా ఉన్నప్పటికీ కూడా వద్దు వద్దు ఇప్పుడే మేము జస్ట్ 5 నిమిషాలు అయింది, ఇప్పుడే బయట భోజనం చేసి వచ్చామని చెప్తారు. లేకపోతే ఏదైనా టీ తాగండి అంటే పర్లేదు ఇప్పుడే మేము పక్కనే తాగి వచ్చామని చెప్పి చెప్తూ ఉంటారు. సో కాబట్టి అదేంటి అంటే ప్రేరేపకం తారుమారు. ఏదో ఒక సినిమాలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ సినిమాలో వాళ్ళు సినిమా పేరు ఐడియా లేదు కానీ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ముంబై వెళ్తూ ఉంటే కారులో దారిలో ఆ హీరో తనకి మరి తింటావా అని చెప్పేసి టిఫిన్ కావాలంటే వద్దు వద్దు నాకు అవసరం లేదని అంటే తనే తీసుకొస్తుంది. తనే తిందామని చెప్పేసి చాలా రకాల ఐటమ్స్ ని ఆర్డర్ చేపించినప్పుడు ఆమె ఏం చెప్పింది, నాకు ఆకలిగా ఉంది అయినప్పటికీ కూడా మరి నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మరి ప్రేరేపకం తారుమారు అంటే మనసులో ఉన్నటువంటి ఆలోచనని బయటికి చెప్పకుండా దానికి రివర్స్ గా చెప్పినట్లయితే దాన్ని ప్రేరేపకం తారుమారు అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫంక్షన్ కి వెళ్తూ ఉంటారు. భోజనాలకు వెళ్ళినప్పుడు ఆ భోజనాలు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ చేసేటటువంటి భోజనాలు చేస్తూ ఉంటాం. భోజనం చేసిన తర్వాత వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎట్లా ఉన్నాయి, ఆ కర్రీ ఎట్లా ఉంది, చికెన్ ఎట్లా ఉంది, లేకపోతే ఆ స్వీట్స్ ఎట్లా ఉన్నాయి అని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం అంటే కొన్ని బాగలేకపోయినప్పటికి కూడా ఓకే రైట్ అండి. అవారా మూవీలో కార్తీ హీరోయిన్. ఓకే, సో కాబట్టి ఆ సిచ్యువేషన్ మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే మనకి అర్థం అవుతుంది. అంటే ప్రేరేపకం ఏ విధంగా మనకి తారుమారు అనేటటువంటిది ఆ సిచ్యువేషన్ గుర్తు పెట్టుకొని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం, ప్రేరేపకం తారుమారు అని చెప్పాం. ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ లో వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎట్లా ఉన్నాయి భోజనాలు, ఎట్లా ఉన్నాయి, చికెన్ ఎట్లా ఉంది, బాగుందా, లేకపోతే ఆ కర్రీ ఎట్లా ఉంది అని అడిగినప్పుడు బాగా లేకపోయినప్పటికి కూడా మనం బాగుంది అని చెప్తాం బయటికి. సో కాబట్టి దీన్ని ఏంటంటే ప్రేరేపకం తారుమారు అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది క్లాస్ లో సార్ పాఠం చెప్పినప్పుడు అర్థం కాలేదనుకోండి, అర్థమైందారా అంటే వాడు ఏం చెప్తాడు, సార్ మళ్ళీ ఏమన్నా అనుకుంటాడని చెప్పేసి అర్థం కాకపోయినా సార్ అర్థమైంది సార్ అని చెప్తాడు. సో కాబట్టి ఈ విధంగా మనకి పరిహారం, దీన్ని ఏమంటారంటే ప్రేరేపకం తారుమారు అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఒక భార్య భర్తకి ఒక షర్ట్ కొనుక్కొచ్చింది. మరి ఆ షర్ట్ కొనుక్కొచ్చినప్పుడు ఈ షర్ట్ ఎట్లా ఉంది అంటే చాలా బాగుంది అంటాడు. అంటే యాక్చువల్ గా బాగలేకపోయినప్పటికి కూడా మరి బాగలేదని చెప్తే ఫీల్ అవుతుందని చెప్పేసి ఏం చెప్తాడంటే బాగుందని చెప్తాడు. సో కాబట్టి ఇదేంటి అంటే ప్రేరేపకం తారుమారు. నెక్స్ట్ బౌద్ధీకరణ. తీసుకున్నట్లయితే చూడండి, మనకి భయాన్ని కలిగించే సంఘటనలు కానివ్వండి, బాధాకరమైనటువంటి సంఘటనలు కానివ్వండి, పరిస్థితులు కానీ వీటన్నిటి నుంచి భౌతిక నిర్వచనాలతోటి వాటికి దూరంగా ఉండటాన్ని ఏం చెప్తారంటే బౌద్ధీకరణ అంటారు. కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి భయాన్ని కలిగిస్తూ ఉంటాయి, బాధను కలిగిస్తూ ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉండటం కోసం మనం ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని భౌతిక నిర్వచనాలతోటి మనం వాటికి దూరంగా ఉంటాం. వేదాంత ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, వేదాంత ధోరణిలో మాట్లాడేదాన్ని ఏమంటారంటే బౌద్ధీకరణ అని చెప్తారు. వేదాంత ధోరణిలో మాట్లాడేదాన్ని బౌద్ధీకరణ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చనిపోయాడు అనుకోండి, ఏమంటారు, అతను పాపం చనిపోయాడు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చనిపోయాడు అని చెప్తూ ఉంటారు. ఎవరిని అవస్థ పెట్టకుండా చనిపోయాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు అనేటటువంటి నానుడు కూడా ఉంటుంది. ఇది కూడా మనకి బౌద్ధీకరణకు సంబంధించింది. జన్మ మరణాలు సహజం అని చెప్పేసి చెప్తుంటారు. సో కాబట్టి ఈ విధంగా వేదాంత ధోరణిలో మాట్లాడేదాన్ని ఏమంటారంటే బౌద్ధీకరణ అంటారు. అంటే భయం బాధను కలిగించేటటువంటి పరిస్థితుల నుంచి భౌతిక నిర్వచనాలతోటి వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు, వాటికి దూరంగా ఉండి. నెక్స్ట్ ప్రాయశ్చిత్తం.
చూడండి, మరి ప్రాయశ్చిత్తం తీసుకున్నట్లయితే బహిరంగంగా క్షమాపణ అడగటాన్ని ప్రాయశ్చిత్తం అని చెప్తారు. ప్రాయశ్చిత్తం అంటే బహిరంగంగా క్షమాపణ అడగటాన్ని ప్రాయశ్చిత్తం అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక ఎంపీ కానీ తాను పోటీ చేసినప్పుడు కానీ ఒకసారి ఎమ్మెల్యే కానీ ఎంపీగా గెలిచి తర్వాత రెండోసారి కూడా మళ్ళీ పోటీ చేసి గెలవనప్పుడు తాను ఏం చేస్తారంటే మళ్ళీ అందరి ముందు బహిరంగంగా క్షమాపణ చెప్తారు. నేను గతంలో సరిగా మీకు న్యాయం చేయలేకపోయాను అని చెప్పి బహిరంగంగా క్షమాపణ చెప్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తం అంటారు. బహిరంగంగా క్షమాపణ చెప్పేది ప్రాయశ్చిత్తం అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ చేస్తాడు ఒక అతను. యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ వ్యక్తి తానే ఒప్పుకుంటాడు, తన వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి నేనే సహాయం చేస్తానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. దీన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తంగా చెప్పొచ్చు. తప్పులు చేసి దాన ధర్మాలు చేయటం. తప్పులు చేసి దాన ధర్మాలు చేయటం అనేటటువంటిది కూడా ప్రాయశ్చిత్తం కిందకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్, తప్పు చేసి ఒప్పుకోవటం. తప్పు చేసి ఒప్పుకోవటం అనేటటువంటిది కూడా ప్రాయశ్చిత్తం కిందకు వస్తుంది. చూడండి, నెక్స్ట్ వ్యక్తీకరణ. చూడండి, మరి ఇది కూడా ఇంపార్టెంట్ అండి. వ్యక్తీకరణ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఒత్తిడిని కలిగించేటటువంటి విషయాల్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అంటే ఇక లోపల వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఆ లోపల దాన్ని దాచుకోలేక మళ్ళీ బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే వ్యక్తీకరణ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒత్తిడిని కలిగించేటటువంటి విషయాలు బయటికి వ్యక్తం చేయడం జరుగుతుంది. దీన్ని వ్యక్తీకరణ అంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, తరగతి గదిలో విద్యార్థులను ఒక ఉపాధ్యాయుడు దండించినప్పుడు విద్యార్థులు ఏం చేస్తారంటే ఎదురు తిరుగుతూ ఉంటారు. మనం రీసెంట్ గా ఒక ఎగ్జామ్ జరుగుతుంటే ఎగ్జామ్ లో పిల్లవాడు కాపీ కొడుతుంటే పక్కవాడు దాంట్లో చూస్తుంటే ఆ ఉపాధ్యాయుడు అతన్ని మందలించి గద్దించి బయటికి పంపించాడు. అట్లా బయటికి పంపించిన తర్వాత ఆ విద్యార్థి ఇన్విజిలేటర్ సార్ బయటకు వచ్చిన తర్వాత బెల్లు కొట్టేటటువంటి ఆ గంటతోటి ఆ రాడ్ ఉంటది కదా, దాంతో ఆ టీచర్ తల మీద గట్టిగా కొట్టాడంట. సో కాబట్టి ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం, ఎదురు తిరుగుతూ ఉంటారు టీచర్ల మీద. తర్వాత ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ మీద ఎదురు తిరుగుతుంటారు పిల్లలు. సో దీన్ని ఏంటంటే వాళ్ళు ఒత్తిడి కలిగించేటటువంటి విషయాలు వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. టీచర్ల మీద కానివ్వండి, పేరెంట్స్ మీద కానివ్వండి, వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో దీన్ని వ్యక్తీకరణ అని చెప్పడం జరుగుతుంది. చూడండి, కొంతమంది దొంగలు కూడా పోలీసుల మీద ఎదురు తిరుగుతూ ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ కూడా భార్య భర్త మీద ఎదురు తిరుగుతుంటారు. కొన్ని సందర్భాల్లో డ్రింక్ చేసి వస్తూ ఉంటారు కొంతమంది. ఆ డ్రింక్ చేసి వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత గొడవ అయినప్పుడు ఆ భార్య భర్త మీద ఎదురు తిరుగుతుంటూ ఉంటుంది. అంటే ఆ ఒత్తిడిని కలిగించేటటువంటి విషయాలను ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక అతని మీద ఎదురు తిరగటం జరుగుతుంది. తర్వాత నిరాకరణం తీసుకున్నట్లయితే అంగీకరించడానికి ఇష్టం లేనటువంటి విషయాలు, వాస్తవాల్ని బయటికి చెప్పలేరు. అంటే తనకి ఏదైతే బయటికి చెప్పడం ఇష్టం లేదు దానికి చెప్పకుండా ఉంటారు బయటికి. అర్థమవుతుందా? సో దాన్ని ఏమంటారంటే నిరాకరణ అంటారు. అంటే తను తప్పు చేసినప్పటికీ కూడా తను బయటికి ఒప్పుకోరు దాన్ని. అర్థమవుతుంది కదా? ఆ విధంగా బయటకు ఒప్పుకోకుండా ఉండటాన్ని ఏమంటారంటే నిరాకరణ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఖైదీ ఉంటాడు. దొంగతనం చేసినటువంటి ఖైదీ తాను దొంగతనం చేసినప్పటికీ నేను చేయలేదు అని చెప్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారంటే నిరాకరణ అంటారు. అంటే తనకి ఇష్టం లేనటువంటి విషయాలు కానివ్వండి, తనకు మనసుకి ఇష్టం లేనటువంటి అంశాలను బయటికి ఎక్స్ప్రెస్ చేసి చెప్పడు. సో దాన్ని ఏమంటారంటే నిరాకరణం అంటారు. క్లాసులో పిల్లవాడు పక్కవాడి పెన్సిల్ కానీ లేకపోతే డబ్బులు కానీ దొంగతనం చేసినప్పుడు మరి ఎందుకు నువ్వేనారో దొంగతనం చేసిందని నేను చేయలేదని చెప్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారంటే నిరాకరణ అంటారు. అంటే అంగీకరించడానికి ఇష్టం లేనటువంటి అంశాలు వాడు బయటికి చెప్పకుండా ఉంటాడు. వాడు ఇష్టం లేనటువంటి విషయాలు చూడకపోవటం కూడా నిరాకరణ కిందకే వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఇష్టం లేనటువంటి అంశాలు చూడకుండా ఉండటం అనేటటువంటిది, వాటికి దూరంగా ఉండటం అనేటటువంటిది కూడా నిరాకరణ కిందకే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. జనరల్ గా రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మరి ఆ యాక్సిడెంట్లు జరిగినప్పుడు కొంతమంది చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. అంటే ఏంటి, మరి ఆ సిచ్యువేషన్ ను తను యాక్సెప్ట్ చేయట్లా, అంగీకరించట్లేదు. సో కాబట్టి అతను కళ్ళు తిరిగి కింద పడిపోవటం జరుగుతుంది. సో కాబట్టి
అలాంటివి కూడా అంటే ఇష్టం లేనటువంటి దృశ్యాలు చూడకపోవటం కూడా మనకి ఏం చెప్పొచ్చు అంటే నిరాకరణగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి వాట్సాప్ లో కొన్ని వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మరి వాట్సాప్ లో వచ్చేటటువంటి కొన్ని యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి ఆ వీడియోలు కానివ్వండి, ఇలాంటివి వస్తే మనం స్కిప్ చేస్తూ ఉంటాం. అంటే మరి దాన్ని చూస్తే మళ్ళీ ఎందుకులే అనవసరంగా మళ్ళీ దాన్ని చూసినప్పుడు మళ్ళీ మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి వాటిని మనం చూడకుండా వదిలేస్తూ ఉంటాం. అంటే మన మనసు అంగీకరించదు అది చూడటానికి. సో కాబట్టి అలాంటివి ఏంటి అంటే మనకి ఇష్టం లేనటువంటి దృశ్యాలు చూడకుండా ఉండటం కూడా నిరాకరణమే. భార్యాభర్తల్లో తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ బతుకు జట్కా బండి సీరియల్ తీసుకున్నాం అనుకోండి. ఆ ప్రోగ్రామ్ లో మరి భార్యాభర్తలు ఆ స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకుంటూ ఉంటారు. అంటే తప్పు నీదని చెప్తూ ఉంటారు. తప్పు నాది ఏమీ లేదు, నేను కరెక్ట్ గానే ఉన్నాను, మొత్తం మిస్టేక్ మొత్తం నీ సైడే ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఇది ఏంటి అంటే మనకి నిరాకరణగా చెప్పవచ్చు దీన్ని. తప్పు చేసినప్పటికీ కూడా వాస్తవాన్ని ఒప్పుకోలేకపోవటం ఇది. నిరాకరణ అంటే ఏంటి అంటే తప్పు చేసినప్పటికీ కూడా తాను చేసినటువంటిది తప్పు అనేటటువంటి విషయం చెప్పకుండా నిరాకరిస్తాడు. దాన్ని నిరాకరణ అని చెప్తారు. దీనికి ఆపోజిట్ ప్రాయశ్చిత్తం అండి. చూడండి, ప్రాయశ్చిత్తము నిరాకరణకి ఆపోజిట్లు రెండు కూడా. ప్రాయశ్చిత్తం అంటే ఒక వ్యక్తి తాను చేసినటువంటి తప్పును ఒప్పుకొని తాను బహిరంగంగా క్షమాపణ చెప్తాడు. దాన్ని ప్రాయశ్చిత్తం అంటారు. మరి అట్లా కాకుండా నిరాకరణ అంటే ఏంటి అంటే తాను తప్పు చేసినప్పటికీ తాను చేసినటువంటి తప్పుని బయటికి చెప్పడం. అర్థమవుతుందా? సో దాన్ని ఏమంటారంటే నిరాకరణ అంటారు. నెక్స్ట్ సానుభూతి. సానుభూతి అంటే ఇతరులు ఇచ్చేటటువంటి ఓదార్పుతోటి ఊరట చెందటం. దాన్ని సానుభూతి అంటారు. సానుభూతి అంటే ఇతరుల యొక్క ఇతర వ్యక్తులు ఇచ్చేటటువంటి ఓదార్పు ఉంటది కదా, ఆ ఓదార్పుతోటి ఊరట చెందుతారు. అంటే డిప్రెషన్ లో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకా మానసికంగా వ్యాకులత చెందినప్పుడు కానివ్వండి, మరి ఇతరులు కొంతమంది కొన్ని రకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ ఓదార్పే మంచి ఊరట్లాగా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి దాన్ని ఏమంటారంటే సానుభూతి అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి. దెబ్బ తగిలినప్పుడు మరి దెబ్బ తగిలింది అన్నప్పుడు ఏమైంది దెబ్బ తగిలితే అని అనకూడదు. అట్లా అనకుండా ఏం చెప్తుంటే అయ్యో పాపం దెబ్బ అట్లా అట్లా తగిలింది నీకు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ సానుభూతి అతనికి కొంచెం పాజిటివ్ గా అనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఇంటి దగ్గర కిచెన్ దగ్గర ఏదైనా చేయి కట్ చేస్తుంది అనుకోండి. తెగింది కొంచెం తెగినప్పటికి కూడా తెగినప్పుడు మనం ఏమనాలి అంటే అయ్యో అట్లా కోసుకున్నావు కొంచెం చూసుకోవాలి కదా అని మనం కొంచెం అట్లా అన్నప్పుడు తాను పాజిటివ్ గా ఫీల్ అవుతుంది. మరి అట్లా కాకుండా ఏముందిలే తెగితే ఏం కాదులే అని అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఆ ఇచ్చేటటువంటి ఆ ఇతరులు ఇచ్చేటటువంటి ఆ ఓదార్పుతోటి ఊరట చెందుతారు. అంటే అక్కడ ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఆ ఇబ్బందిని వాళ్ళు ఇచ్చేటటువంటి ఓదార్పుతోటి వాళ్ళు ఓవర్కమ్ అవుతారు. సో కాబట్టి జరిగేటటువంటి విషయం పెద్ద విషయం జరిగినప్పటికీ చిన్న ఓదార్పుతోటే వాళ్ళు కొంచెం ఓవరట చెందడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తెలిసినటువంటి బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు అకస్మాత్తుగా చనిపోతే మనం వెళ్తూ ఉంటాం. వెళ్ళిపోయినప్పుడు మనం వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదారుస్తూ ఉంటాం. ఏం పర్వాలేదు, ఏం కాదు అని చెప్పేసి మనం ఇచ్చేటటువంటి ఆ ఓదార్పు వాళ్ళకి ధైర్యంగా ఉంటది. మరి అట్లా కాకుండా ఏం కాదులే, అట్లా ఏమైంది అందరు పోయేవాళ్ళే అని చెప్పేసి వేదాంత ధోరణిలో మాట్లాడామనుకోండి, అక్కడ వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి మనకి ఏంటి అంటే ఇతరులు ఇచ్చేటటువంటి చిన్న చిన్న ఓదార్పులు ఏవైతే ఉన్నాయో ఆ ఓదార్పులతోటి ఊరట చెందుతూ ఉంటారు. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కొన్ని మనం ఎక్కువగా కొన్ని అవసరం అవుతాయి. నిజ జీవితంలో ఇలాంటివి మనం ఉపయోగించాల్సినటువంటి సందర్భం కూడా ఉంటది. చెప్పాం మనం ఇక్కడ ఏంటి అంటే సానుభూతి అనేటటువంటి విషయం చెప్పాం మనం ఇప్పుడు. ఇంట్లో ఎవరైనా మన పక్క వాళ్ళకి కానీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనం వెంటనే రెస్పాండ్ అయ్యి పాపం అయ్యి అట్లా ఎట్లా తగిలింది, జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తావు కదా, ఎట్లా ఎట్లా జరిగింది అని చెప్పేసి మనం సానుభూతిని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ మరి స్వైర కల్పన ఉందనుకోండి, స్వైర కల్పన గాలిలో మెడలు గత్తుతూ ఉండకూడదు మనం. సో కాబట్టి కొన్ని ఎక్కువగా ఉపయోగించవచ్చు, మరికొన్ని అసలు అవసరమైనంత మేరకు మాత్రమే ఉపయోగించాలి. డిఎస్సిలో సక్సెస్ అవునటువంటి వ్యక్తిని లేకపోతే టెట్ లో బాగా ఎన్నిసార్లు రాసినప్పటికీ తక్కువ మార్కులు వచ్చినటువంటి మన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడు అనుకో, మన ఫ్రెండ్ దగ్గర పోయి ఏందిరా మరి నువ్వు సరిగ్గా చదవట్లేదు, మరి అంత తక్కువ మార్కులు వస్తున్నాయి, అందరికి చాలా మార్కులు వస్తున్నాయి, నువ్వు వేస్ట్ అది ఇద్దాం అనుకోండి, వాడు ఫీల్ అవుతాడు. వాడి ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరిగిపోయింది. సో కానీ మనం ఏం చెప్పాలంటే అరే నువ్వు బాగా కష్టపడినవురా, అసలు నీకులాగా ఎవరు చదవరు, నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసావు, అయినప్పటికీ కూడా మార్కులు నీకు రాలేదు, ఈసారి గ్యారంటీగా వస్తాయి అని చెప్పేసి మనం వాడిని
పాజిటివ్ గా మనం ఓదార్పు ఇచ్చినట్లయితే వాడు ఇంకా ఆ బాధని వాడు దాని నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇది సానుభూతి. నెక్స్ట్ ఉదాత్తీకరణ. ఉదాత్తీకరణ అనేటటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి. ఉదాత్తీకరణం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక రంగంలో తాను సక్సెస్ అవ్వలేనటువంటి వ్యక్తి తాను కొన్ని కవితల రూపంలో, వ్యాసాల రూపంలో సమాజానికి ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. సో దాన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణం అంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైనా ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి, ఫెయిల్ అయినటువంటి వ్యక్తి తనలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, దాన్ని ఒక సమాజంలోకి ఒక ఉపన్యాసం రూపంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో అతను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో దాన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణం అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి, ఇప్పుడు మనం ఇదే చూస్తున్నాం. మరి డిఎస్సిలో సక్సెస్ అవ్వనటువంటి ఒక వ్యక్తి తాను తన ఫెయిల్యూర్ కి కారణం ఏంటి అనేటటువంటి దాన్ని మొత్తం కూడా పాపం సక్సెస్ అవ్వలేదు. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 45 రోజులు డ్యూరేషన్ ఇచ్చారు మనకి డిఎస్సికి. మరి ఆ 45 రోజులు డ్యూరేషన్ ఇచ్చినప్పుడు మరి ఆ డిఎస్సిలో సక్సెస్ కాలేనటువంటి ఒక వ్యక్తి అతని తర్వాత ఏం చేస్తారంటే మరి డిఎస్సిలో జరిగినటువంటి ఆ మిస్టేక్స్ ఏంటి, మరి ఎందుకు ఈ విధంగా చేయటం వల్ల ఎంత నష్టపోయారు అనేటటువంటి దాన్ని మరి డిఎస్సికి మినిమం ఎంత టైం ఉండాలి, ఎంత టైం ఉంటే మనం ప్రతి ఒక్కళ్ళు కనీసం ఉన్న సిలబస్ చదువుకోవడానికి టైం ఉంటుంది అనేటటువంటి దాని ఈ అంశాలన్నిటిని కూడా అతను సమాజానికి అర్థమయ్యేటట్లుగా కొన్ని వ్యాసాల రూపంలో కానీ పత్రికల రూపంలో కానీ అతను సమాజానికి పంపిస్తూ ఉంటాడు. సో దాన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణ అని చెప్తారు. మరి లవ్ లో ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి తన సంఘటనల ఆధారంగా తను కొన్ని సినిమాల్లో స్టోరీలు తీయడం కానివ్వండి, లేకపోతే ఇంకా ఏమన్నా నవలలు రాయటం కానివ్వండి చేస్తూ ఉంటాడు. రాజకీయంలో రాణించలేనటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉండేటటువంటి కష్టాల గురించి సమాజానికి చెబుతూ ఉంటాడు. సో కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే ఉదాత్తీకరణం అంటారు దీన్ని. నెక్స్ట్ ఇంకోటి అంతర్లీనం అండి. అంతర్లీనం తీసుకున్నప్పుడే సంఘర్షణకు లోను చేసేటటువంటి విషయాల్లో గెలవలేక రాజీ పడటం. అంటే కొన్ని విషయాలు తన మనసులో సంఘర్షణకు గురి చేస్తూ ఉంటాయి. సంఘర్షణకు గురి చేసినప్పటికీ కూడా ఏం చేస్తారంటే రాజీ పడి మారుతూ ఉంటాడు. సో దాన్ని ఏమంటారంటే అంతర్లీనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సి ఉంది. మరి డిఎస్సికి తక్కువ టైం ఉన్నటువంటి 45 రోజులు టైం ఉంది అనుకుందాం. మరి 45 రోజులు టైం ఉన్నప్పుడు ఒక ఆస్పిరెంట్ పొద్దున్నే లేవలేడు, రోజు రెగ్యులర్ గా 6 లెగుస్తూ ఉన్నాడు. మరి డిఎస్సి తక్కువ టైంలో ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు, మరి తన యొక్క పరిస్థితులకి రాజీ పడి ఏం చేస్తున్నాడు, పొద్దున్నే 5 గంటలే లెగాల్సి వస్తుంది. కాబట్టి అతను రాజీ పడుతున్నాడు. అక్కడ రాజీ పడి తన యొక్క టైం టేబుల్ మార్చుకుంటూ ఉన్నాడు. ఏం కాదులే నేను 6ంటికే లెగుస్తానని అనుకోవట్లా. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే అంతర్లీనం అంటారు. సంఘర్షణకు లోన్ చేసేటటువంటి విషయాలని గెలవలేక రాజీ పడుతున్నాడు. అంటే తాను గెలిచి నేను 6ంటికే లెగుస్తాను అనేటటువంటి విషయం మీద గెలవలేక తను రాజీ పడి తన యొక్క మైండ్ సెట్ ని మార్చుకొని ముందే లెగుస్తూ ఉన్నాడు. తర్వాత ఆరోగ్య సూత్రాలు పాటించేటటువంటి ఒక వ్యక్తి మార్నింగే నిద్రలో లేవలేడు, 5ంటికి నిద్ర లేవలేడు, కానీ అతను వాకింగ్ చేయడం అనేది అతనికి అవసరం. సో కాబట్టి అతను ఏం చేస్తున్నాడు, తాను రాజీ పడి తాను గెలవలేక పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తున్నాడు. అంటే దేనికోసం అంటే తన ఆరోగ్యం కోసం. కానీ తనకి యాక్చువల్ గా అతను మార్నింగ్ లేవాలని లేదు, కానీ దేనికోసం అంటే తను అనుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో తను మార్నింగ్ లేగాలి, వాకింగ్ హెల్త్ పర్పస్ లో అతను ఏం చేస్తున్నాడంటే మనం హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా వాకింగ్ చేయాలి అనేటటువంటి విషయంతో అతను రాజీ పడి గెలవలేక వాకింగ్కి వెళ్తున్నాడు. సో ఇది ఇంకొక బాగా గుర్తుపెట్టుకునేటటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అంతర్లీనానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్సి ఆస్పిరెంట్ బాగా ఎక్కువ ఫోన్ బాగా ఉపయోగిస్తూ ఉంటాడు. అంటే ఎక్కువ టైంలో ఫోన్లో చాటింగ్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతోటి ఫోన్లో మాట్లాడటం కానివ్వండి, వీటితో ఎక్కువ ఫోన్ తో టైం పాస్ చేస్తూ ఉంటాడు. మరి అట్లా ఎక్కువ టైం స్పెండ్ చేసేటటువంటి ఒక ఆస్పిరెంట్ ఈ లోపల డిఎస్సి నోటిఫికేషన్ పడింది. ఈ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఏం చేసిందో తాను రాజీ పడి గెలవలేక, అంటే తనకున్నటువంటి అలవాటుని కంటిన్యూ చేయలేక రాజీ పడి మరి ఆ ఫోన్ వాడకాన్ని
తగ్గించి తను దేనికోసం అయితే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలో ఆ ఎఫర్ట్ కోసం తాను చదువుకోవటం జరుగుతుంది. సో కాబట్టి ఇది అంతర్లీనం అని చెప్తారు. సో ఈ విధంగా మనకి దాదాపు అన్ని రకాలైనటువంటి రక్షక తంత్రాలు కూడా మనకి కంప్లీట్ అయిపోయాయండి. సో ఇవి దీనికి సంబంధించినటువంటివి. ఇది ఈ రోజు టాపిక్ అండి. నెక్స్ట్ మళ్ళీ ప్రతిరోజు ఇట్లా సైకాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ అంటే డిఎస్సిలో ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి, తర్వాత టెట్ లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాన్ని మనం ఇట్లా డిస్కస్ చేసుకున్నట్లయితే ఎక్కువ మీ అందరూ కూడా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది. రెగ్యులర్ గా మనకి ప్రతిరోజు కూడా ఈ సైకాలజీ సంబంధించినటువంటి ఖచ్చితంగా ఒక 45-50 మినిట్స్ పాటు ఈ ముఖ్యంగా ఇలాంటి అంశాలన్నీ కూడా ఏవైతే బాగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నాయో అంశాలన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకుందాం. ఎక్కువగా సైకాలజీకి సంబంధించినటువంటి జనరలైజేషన్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ తోటి మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతామండి. సో లైవ్ లోకి వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మరి సాయి అనిష్ గారు, తర్వాత వీరయ్య గారు, రాంబాబు గారు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మరి మీరు అనుకున్నటువంటి ఆ రోజు తొందరలోనే వస్తుంది. మీరు త్వరలో కూడా మళ్ళీ స్కూల్ కి వెళ్ళేటటువంటి టైం కూడా త్వరలోనే ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేశారు, మళ్ళీ అదే విధంగా మీరు డిఎస్సి ఎగ్జామ్ రాస్తారు. మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా మీరు మళ్ళీ డిఎస్సి పోస్టింగ్ లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు అంతా కూడా పాజిటివ్ గా ఆలోచించండి, ఏం ఇబ్బంది ఉండదు. మరి 45 days భయంగా ఉంది అని చెప్తున్నారు, ఏమి భయం ఏం లేదండి. ఎందుకంటే దాదాపు మ్యాక్సిమం ఇది ఫైనల్ కాదు. మ్యాక్సిమం ఇప్పుడు ఇచ్చినటువంటి డేట్ అనేది ఫైనల్ కాకపోవచ్చు. మ్యాక్సిమం ఒక 2-3 months అనేటటువంటిది మినిమం అనేది మనకి ఉంటుంది. సో కాబట్టి మీరు అందరూ కూడా పాజిటివ్ గా ఉండండి మీరు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం టెన్షన్ పడతామో చదివింది కూడా ఇంకా ఎక్కువ మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు పాజిటివ్ గా ఉండండి. మినిమం 45 days అన్నారు కాబట్టి మరి మ్యాక్సిమం అంత ఎక్కువైనా ఉండవచ్చు. సో కాబట్టి 45 days అంటే దాదాపు ఒక 60-70 days అయినా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం ఇంకొంచెం వెయిట్ చేద్దామండి. గురుకుల క్లాసులు తీసుకుంటారా సార్? ఖచ్చితంగా అండి. దీని గురుకులానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుంది. వాటికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. నాకు ఇంకొక 2-3 days కంప్లీట్ అయిపోతే మాకు స్కూల్స్ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, సమ్మర్ హాలిడేస్ వస్తే మాకు ఫుల్ టైం నేను ఖాళీగా ఉంటాను. సో ఖచ్చితంగా మీ అందరికి కూడా ఎక్కువ విషయాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి ఇది ఈ రోజు టాపిక్. మరి మీరందరూ కూడా టైం వేస్ట్ చేయకుండా మరి ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. కాబట్టి మరి నెక్స్ట్ మళ్ళీ రేపు సెషన్ లో ఇంకో టాపిక్ లో కలుసుకుందాం. కంటెంట్ క్లాసెస్ తప్పకుండా అండి, కంటెంట్ కూడా చెప్దామండి. ఎందుకంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, సైకాలజీ సంబంధించినటువంటి క్లాసులు గ్యాప్ వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఓన్లీ కేవలం ఇప్పుడు మనం బయాలజీ చెప్తున్నాం. గతంలో కొన్ని రోజుల నుంచి బయాలజీకి సంబంధించినటువంటి కంటెంట్ మెథడాలజీ చెప్తున్నాం ఎక్కువగా. కాబట్టి మరి ఇవి ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే సైకాలజీ కానీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అందుకే ఒకసారి ఇది కూడా చెప్పి చూద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము. ఇంకా 2-3 days లో మనకి నెక్స్ట్ నుంచి రెగ్యులర్ గా డే టైమ్ లో కూడా మీకు లైవ్ కండక్ట్ చేద్దామండి. మీకు మాక్సిమం దాదాపు అన్ని రకాలైనటువంటి అంశాలు నాకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు హెల్ప్ చేసే అవకాశం నేను తీసుకుంటాను. బైలింగ్వల్ లో ఉంటుందండి, పేపర్ బైలింగ్వల్ లోనే ఉంటుంది. మీకు ఖచ్చితంగా మీకు తెలుగు ఇంగ్లీష్ లో ఉంటాయి. సో కాబట్టి మీరు చూసుకునేటప్పుడు ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే మీరు బైలింగ్వల్ తెలుగులో చూసుకోవచ్చు, ఇంగ్లీష్ లో కూడా చూసుకోవచ్చు. ట్రై మెథడ్స్ కూడా చెప్పండి తప్పకుండా అండి. మనం ఆల్రెడీ గతంలో కూడా కొన్ని చెప్పాము. సో కాబట్టి మనం కూడా వీటిని కూడా చూద్దాం అన్నిటిని. మీకు మెథడాలజీ, కంటెంట్, సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మ్యాక్సిమం ఇవన్నీ కూడా మీకు ఈ సమ్మర్ మొత్తం కూడా నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే అండి. మరి లైవ్ లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్.